నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల కాపు సామాజిక కళ్యాణ మండపంలో నిర్వహించిన కాపుల ఆత్మీయ కలయిక సమావేశంలో ఎమ్మెల్సీ తోట ప్రసంగించారు. మాజీ మంత్రి స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి ప్రోత్సాహంతో మండపేట పట్టణంలో నిర్మించిన కాపు సామాజిక కళ్యాణ మండపంకు అప్పటి రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా భవనం నిర్మాణానికి కావలసిన ఇసుకను తన బాధ్యతగా భావించి సరఫరా చేశానని తోట పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలో ఉన్నత పదవిలో ఉండుట వల్లనే ఇటువంటి సహాయ సహకారాలు చేయగలిగానని తోట అన్నారు. ప్రతి ఒక్కరూ తన కుల అభివృద్ధికి పాటుపడుతూ ఇతర కులాల వారిని గౌరవించాలని తోట సూచించారు. అనంతరం కాపు సామాజిక వర్గం కౌన్సిలర్లకు చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణికి కాపు కుల పెద్దలకు ఎమ్మెల్సీ తోట చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కాపు అభ్యుదయ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు జిన్నూరి సాయిబాబు, మెండు బాపిరాజు, జున్నపల్లి సూర్యారావు, ఉంగరాల రాంబాబు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు, అధికారి శ్రీను, తోట పృథ్వీరాజ్, మండపేట నియోజకవర్గ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు వీధి వెంకటరెడ్డి బాబు, కర్రి రాము వేలాదిగా తరలివచ్చిన కాపు సామాజిక వర్గీయులు ఈ ఆత్మీయ సభలో పాల్గొన్నారు. శుభ్రంగా కూర్చోవాలి. మనకి ఎప్పుడు మన నాయకుడు పెద్దలు పూజ్యులు శ్రీ ఎమ్మెల్సీ తోట మిత్రులు గారికి, అలాగే సోదరి మోక రాణి గారికి, గౌరవనీయులు తెలుగుదేశం వెళ్ళాలి. ముందుగా మనం గౌరవించుకుందాం, అదేవిధంగా ఇతర కులాలను కూడా గౌరవిద్దామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను. నా తండ్రి సమానులైన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనం అంతా ఎంత సమ్మేళనం ఉందా అవ్వగారికి ఎప్పుడు కూడా నన్ను ఒక కూతురిగా, ఒక సోదరిగా నన్ను ఎప్పుడూ దగ్గరుండి సపోర్ట్ చేసి, మరి ఈ రోజున అంటే వంగవీటి మోహన రంగా గారు అంటే ఆంధ్రలో ఏ విధంగా పేరు వచ్చిందో, మన నాయకుడు ఇక్కడికి మన మెండపాటు రావటం, తోట అంటే మన ఆంధ్రలో ఎక్కడున్నా సరే, అటు తెలంగాణ కానీ అంటే మనందరూ ఆలోచించి కృషి ఉంది. మనకు ఇతర వర్ణాలైనా ఎవరైనా స్నేహంగా మనం భావించి వారందరినీ వారికి కూడా మంచి చేస్తాం. మనకు మనం ఇబ్బంది పెట్టుకోవద్దు. వారిని అందరినీ మెప్పించి ఆ దీపాన్ని వెలిగిస్తే మెండపాటకే కాదు మన నియోజకవర్గానికి మంచి వెలుగు వస్తుంది. అటువంటి నాయకుడు, ఆ నాయకుడు మనం వెలిగించుకునే మంచి ఎమ్మెల్యేగా చేసుకున్నట్టయితే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ పెద్దలందరూ చెప్తున్నారు, ఖచ్చితంగా జరిగింది. మనకి మినిస్టర్ అవుతారు. ఒక సంగీత వెంకటరెడ్డి గారు చేసిన తర్వాత మన నియోజకవర్గంలో మన తోట తిరుగుతుల అన్న అవుతాడని ఖచ్చితంగా చెప్తున్నాను. మరి ఈ సమయం అంతే ఇవ్వలేదు, రెండు మాటల్లో చెప్తున్నాను. ఇక్కడ పుట్టపూడి వెంకన్న గారు అనే పేరు ఒకటి కాపులు మాకు అన్ని విధాలు సహకరించి ఈ వ్యవస్థాపక అధ్యక్షుడి నుండి మమ్మల్ని అందరూ కూడా ముందుగా అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. చాలా మటుకు అయిపోయింది, అదేం లేదు. దాదాపుగా మన ఎమ్మెల్సీ గారు రావడం కదా చిన్న సంఘటనకి సంగీత వెంకరెడ్డి గారు మహనీయులు ఛాలెంజ్గా తీసుకుని ఈ కళ్యాణ మండపానికి శ్రీకారం చుడితే అప్పుడు సంగీత వెంకటరెడ్డి గారిని చూస్తే గొప్ప మాకు. నేను ఎప్పుడో మా నాన్నగారి ఇంటికి చూశాను. ఆయన ఇక్కడ పోటీ చేశారు. ఆయన ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆయన మీద పోటీ ఎస్పీపీకే పట్టాబ్రహ్మారావు గారని కపిలేశ్వరం జమీందారు గారు. చాలా చిన్న వయసు మాకు, శనికాపు వేతం ఉంటాం, అది తెలుసు కొద్దిగా నాకు. ఆ టైంలో ఆ ఎలక్షన్ ముందు సంఘం అనేటువంటిది మాత్రమే శాశ్వతం అనేటువంటిది మాత్రమే సభాపతి. ఎవరి రాజకీయ నాయకులు అనేటువంటిది ఎవరి అవసరాల కోసం అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటిది నా పార్టీ మాత్రమే తప్పితే నా కులం మాత్రం మారనేటువంటి
ఇక రెండోది, ఈ సంఘానికి ఎవ్వరికీ మనం వ్యతిరేకం కాదు. ఏ సంఘంతో కూడా అందరూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘటితంగా ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఒక బలం. వేరే వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళందరూ కూడా వీళ్ళతోటి కలిసి ఉంటే మాకు రక్షణ ఉంటుంది, మాకు సహకారం దొరుకుతుంది అనేటువంటి విధంగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ ముఖ్యంగా యువత అందరికీ ఒక విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తప్పుడుగా అనుకోకూడదు. నువ్వు మంచి పని చేసావంటే ఫలానా సాయిబాబు మంచి పని చేశాడు, ఫలానా పుల్లయ్య మంచి పని చేశాడు, ఫలానా ఎల్లయ్య మంచి పని చేశాడు అంటాడు. నువ్వు ఎదవ పని చేస్తే మాత్రం పాపోళ్ళు అందరినీ తిట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది యువత గమనించాలి. చేస్తే నీకు మాత్రమే పరిమితం అవుతుంది. నువ్వు చెడు చేస్తే మాత్రం ఈ జాతి మీద మర్చిపడేటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా యువత ఆలోచన చేయాలనేటువంటిది మనం చేస్తున్నాం ఈ సందర్భంగా. తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యేనైనా, మంత్రినైనా, ఇంకోటైనా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా పాపులను ఎవరిని ఉద్ధరించలేను ఎవడో కూడానే. మీరు గర్వంగా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడతాను చెప్తే నీ కష్టం మీద మాత్రమే నువ్వు పైకి రాగలుగుతావు తప్పితే ఎవరిని బాగు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. కానీ ఆ సంతోషం కానీ, ఆ గర్వం కానీ, ఆ గొప్పతనం కానీ ప్రతి కాపుళ్ళని కూడా ఆ సంతోషం, ఆ ఆనందం తప్పకుండా ఉంటుంది. నువ్వు బాగుపడటం అనేటువంటిది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎవడో పట్టుకొచ్చేసి మనకు మంత్రిగా ఉంటానో, ముఖ్యమంత్రిగా ఉంటానో మనకు పట్టుకొచ్చేసి కట్టలు మూటలు కట్టేసి ఇచ్చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. కానీ నీకే ఒక ధైర్యం, ఒక భరోసా, నా ఓడు ఉన్నటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతావు ఏ పనిలో అయినా సరే. నువ్వు దీనికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ రాజకీయాలు అనేటువంటిది ఎవరు అవసరాల కోసం ఎవరికి నచ్చిన పార్టీలో ఉండొచ్చు. సంఘం అనేటువంటిది మాత్రమే శాశ్వతంగా ఉండేది. ఈ సంఘం అనేటువంటిది ఇప్పుడు ఐకమత్యంగా ఉండాలి. ఎవరి మీద దెబ్బలాటి కట్టడానికి ఐకమత్యం కాదు. సంఘంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే నలుగురు కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయడానికి సంఘం అవసరం ఉండాలి. ఎవరన్నా చాలా పేదవాళ్ళు, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాపు కులంలో చదువుకునేటువంటి అమ్మాయిలకు కానీ, పెళ్లి చేయలేనటువంటి సంవత్సరాలు కానీ, అనేక విధాలుగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంఘటితంగా అందరూ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి సంఘం అవసరం. దీనికి మాత్రమే మనం సంఘంలో ఉన్నాం కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండటం. సంఘం ప్రతి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, సంఘాలు తప్పడకూడదు. ఆ సంఘాలు అనేటువంటి ఎదుటి వాళ్ళతో ఇబ్బంది పడేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఎవరి కాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఐకమత్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఆ ఐకమత్యం అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి ఏ విధంగా అయినటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. తర్వాత సమాజంలో మనం అందరితో పాటు మనం ఉండాలంటే సమాజం అందరూ బాగోవాలి. ఆ సమాజంలో నా కులం కూడా ఉండాలని కోరుకునేటువంటి విధంగా మనం ఆలోచన చేయాలి. అందరూ బాగోవాలి. ఆ అందరిలోని నా సామాజిక వర్గం కూడా దాంట్లో ఉండాలి. తర్వాత ఒక మనిషి జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలంటే వాడి కష్టం మీద ఆధారపడి ఉంటుంది. విద్య అనేటువంటిది మనిషికి మీ జీవితాలు మార్చగలిగినటువంటిది ఎవ్వరూ కాదు. నువ్వు చదువుకున్నటువంటి విద్య వల్ల ఈవేళ నువ్వు ఏ స్థాయి కన్నా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది నువ్వు శ్రద్ధగా చదువుకొని ముందుకెళ్ళవలసినటువంటి విద్యని మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజులకే చాలా తేడా. ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, సమాజంలో గౌరవపరంగా కానీ అనేక రకాలైనటువంటి మార్పు వచ్చింది ఈ రోజున. దీన్ని ఇంకా మనం ముందు తరాలకి ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం, మనం చేయవలసినటువంటి సహకారం, మనం చేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి